హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి పప్పు తీసుకొచ్చేసానండి. ఈ పప్పు మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా ఎంత బాగుంటుందండి. కొత్త ఫలం వచ్చేసింది కదా, ఫిబ్రవరిలోనే మాకు కొత్త ఫలాలు వచ్చేసేసినాయి. యాక్చువల్గా ఫిబ్రవరి నెలాఖరులో మార్చిలో వస్తాయి, కానీ మాకు ఫిబ్రవరిలోనే వచ్చేసినాయి అండి రసాలు. యాక్చువల్గా ముందు రసాలు రావు, పునాసకాయలు అని అంటారు, అవి వస్తాయి. కానీ మాకు రసాలు కూడా వచ్చినాయి, కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి. 2 కాయలే దగ్గర దగ్గర ఒక్కొక్క కాయ రైతు బజార్‌లోనే 40 రూపీస్ చెప్పారు. నేను 30కి 2 కాయలు తీసుకున్నాను. ఈ 2 కాయలు పులుపండి. చాలా మనకి అక్కడే మీరు టేస్ట్ కోసమనని అంత ముక్కిచ్చారు. నాకైతే పులుపుకి అలా పళ్ళు పులిచిపోయినాయండి. అంత పుల్లగున్నాయి. అంటే మనం పులుపు ఉండిద్దో ఉండదని భయపడతాం కదా, అందుకనని వాళ్ళు ఇంత ముక్క కోసి మరీ ఇస్తున్నారు పాపం. వాళ్ళకి అంటే వాళ్ళకి సేల్ కదా, పునాసకాయలు అంత పులుపు ఉండవు. ఇదేమో రసాలు. ఇప్పుడేంటంటే పునాస కానీ ఈ టైంలో పునాసకాయలు కానీ రసాలు కానీ అంత పులుపు ఉండవని అంటారు. అందుకనని ఇంత ముక్క టేస్ట్ ఇచ్చి మరీ మనకి అమ్ముతున్నారు. 30 పోయినానండి. అసలు చాలా పుల్లగానే. పావు కేజీ పప్పులోకి 2 కాయలు సరిపోయినాయి. చక్కగా శుభ్రంగా పప్పు శుభ్రంగా కడుక్కొని, మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని, ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, మామిడికాయలు తొక్క తీసేసుకొని అలాగ చిన్న ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం చింతపండు వేసేసుకొని వాటర్ పోసుకోనండి. మినిమం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేశానండి కుక్కర్లో పెట్టి. అయితేనండి అసలు మామిడికాయ ఫస్ట్ ఫలం కదా, మా మేము సిటీ అనుకోండి. మా పల్లెటూరు సైడ్ వచ్చేపాటికి ఏం చేస్తారంటే పప్పుని ఇదేంటి ఇట్లాగా ఫస్ట్ ఫలం వచ్చినప్పుడు అంతవరకు ఎందుకండి, మా నాయనమ్మ గారే ఉన్నారు. మా నాయనమ్మ గారు ఇట్లాగ ఫస్ట్ ఫలం రాగానే చక్కగా పప్పు వండి, అన్నం వండి మినిమం ఒక 10-20 మంది పిల్లలకి భోజనాలు పెడతారండి. మొదటగా మామిడికాయ అనేది అన్ని ఫలాల్లో రాజు కదండి. అది కాక కొత్త ఫలం వచ్చినప్పుడు ఎవరైనా కానీ అలా భోజనాలు పెట్టుకుంటారు. చాలామందిని మేము పల్లెటూరులో చూస్తాం కదా, అలా అంతవరకు మా నాయనమ్మ గారే పెట్టుకుంటారు. అలా 10 మంది 20 మందికి పెట్టుకుంటారండి భోజనం. అయితేనండి పప్పు మా బావగారికి, మా ఆడపడుచుకి చాలా ఇష్టమండి. యాక్చువల్గా వాళ్ళు లేరు, వాళ్ళు కాలం చేశారు. మా అత్తయ్య గారు అన్నారు, నువ్వు ఫస్ట్ టైం వండుతున్నావు కదమ్మా, అంటే ఈ సంవత్సరానికి ఫస్ట్ టైం కదా వండటం, బావగారికి నన్ను ఆడపడుచుకి పెట్టమన్నారండి. ఇంకా నేను అలాగే చేశాను. కానీ పప్పు అనేది ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. అన్ని పప్పులు టేస్ట్ వేరు, మనకి మామిడికాయ పప్పు టేస్ట్ వేరు. అసలు ఎంత టేస్టీగా, ఎంత పుల్లగా, ఎంత బాగుందోనండి. ఇప్పుడు మనకి చాలామంది గ్రహించారు పప్పు మామిడికాయ అయిపోయింది. మామిడికాయలు టేస్టీ జాంకాయలు కానీ అసలు ఎంత బాగుందండి పప్పు, చాలా టేస్ట్ ఉంది అసలు. ఇంకొండి పెద్దలకు పెట్టుకుంటామన్నాం కదా, ఇట్లా మా బావగారికి, మా ఆడపడుచుకి పెట్టేసేసుకుని తూర్పు దిక్కు వైపున పెట్టేసామండి. వాళ్ళని కలుసుకొని వాళ్ళకి పెట్టేసేసేసాము. మేమైతే ఇలా చేస్తాము, మీ సైడ్ అలా చేస్తాము అనేది కొత్త ఫలం కదండి, మేము ఇలా చేస్తాము. ఇలా తూర్పు దిక్కు సైడ్ మనం ఏదో ఒక దిక్కులో పెట్టేసుకున్నాము అంటే వాళ్ళు వచ్చి తింటారు అనేది ఒక పెద్ద ఆనవాయితీ. మేమైతే ఇలా చేసుకున్నాము. చాలా మంది ఏంటంటే పల్లెటూరులో పిల్లలకు కూడా పెడతారు. ఇది ఫస్ట్ ఫలం కాబట్టి మేము ఇట్లా మా బావగారికి, మా ఆడపడుచుకి, వాళ్ళు లేరండి, వాళ్ళకి పెట్టుకున్నాము. మీ సైడ్ ఎలా చేస్తారో ఏంటో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ గంటని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ చాలా తొందరగా రీచ్ అవుతాయి. ఇలా మేము అంటే ప్రతిసారి పెట్టుకోవాలని లేదు, మా బావగారు వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి మేము పెట్టుకున్నాము. ప్లీజ్